హలో నమస్తే, నేను వల్లి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవరవల్లి క్రియేషన్స్. ఈరోజు కాస్మోస్ ఫ్లవర్ ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. ఇది చేయటానికి ఫస్ట్ మనం ఎల్లో కలర్, ఇక్కడ మన క్లేలో ఎల్లో కలర్ కలుపుకుంటే మనకి ఎల్లో షేడ్ వస్తుందండి. ఎల్లో కలర్ కలుపుకొని ఇట్లా చేసుకోవాలి. ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని మనం ఈక్వల్గా పెటల్స్ కట్ చేసుకోవాలండి. ఓకే, ఇట్లా మరి కోన్గా కాకుండా కొంచెం వెడల్పుగా ఉంటాయి. కాస్మస్ లీవ్స్ ఎలా ఉంటాయో మనకి చివరి చూసారా ఇట్లా వస్తుంది కదా. ఈ టైప్లో రావాలంటే మనం ఆ షేప్ వచ్చేలాగా మనం వీటిని చేసుకోవాలి. ఇట్లా తీసుకుని పెటల్స్ని పెద్దవిగా చేయాలి. చేసిన తర్వాత మనం చివరిన పీసెస్ తీసేసుకోవాలి. మీకు ఫ్లవర్ కొంచెం డ్రై అయిన తర్వాత అయితే ఈ కట్టింగ్స్లో పీసెస్ కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా వచ్చిన తర్వాత వీటికి మనం ఇట్లాగే ఇంప్రెషన్స్ గీతల్లా ఉంటాయి కదండి ఫ్లవర్ మీద, అవి ఇట్లా ఇవ్వాలి. కలరు పేస్టల్ కలర్స్ ఉంటాయి కదా, పేస్టల్ కలర్స్లో సెంటర్లో ఎడ్జెస్లో ఇట్లా చేసుకున్న తర్వాత వైర్కి గ్రీన్ కలర్ పెట్టి రెడ్ లాంటి తీసుకొని దానికి చివరిన కొంచెం ఎల్లో కలర్ డిప్ చేసి అవి ఇలా అంటించేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా మనకి కాస్మస్ ఏ విధంగా ఉంటుందో సెంటర్ అదే ఫినిషింగ్ వస్తుంది మనకి. సి కింద మనకి ఎక్స్ట్రా ఉన్న ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది, వెనకాల ఉన్న ఇది పోర్సిలిన్ మనం తీసేసేయచ్చు. తీసేసి
కరెక్ట్గా షేప్ చేసుకున్నట్టయితే మనకి కాస్మాస్ ఫ్లవర్ ఇలాగా రెడీ అయిపోతుందండి. ఇంకా బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ పెట్టుకుని మనం ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు చూపించాను కదా, నేను బ్యాక్ సైడ్ ఈ విధంగా ఇలాగా పెట్టుకొని, లేదంటే ఒక 3 గ్రీన్ కలర్ కొంచెం తీసుకొని ఇట్లా మనం ఇట్లా చేసి ఇట్లా కూడా మనం పెట్టుకోవచ్చండి. 3 సైడ్ని కూడా ఇట్లా 3 వైపులా పెట్టుకుని కూడా మనం ఇట్లా ఆరిన తర్వాత మీరు ఇలా ఫిల్ చేసుకుని దీని చుట్టూ ఇట్లా తిప్పుకుంటూ వచ్చినట్టయితే ఇట్లా వచ్చేస్తుంది మనకి. జస్ట్ డ్రై అయిన తర్వాత ఇట్లా చేసుకోండి మీరు. ఓకే, కాస్మాస్ ఫ్లవర్ రెడీ. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.